నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2 రోజు దీక్షను ఉపాధ్యాయులు కొనసాగించారు. వారి సమస్యలు పరిష్కారం చూపే వరకు శాంతియుతంగా నిరసనలు చేపడతామని ఉపాధ్యాయులు తెలిపారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిని ఈరోజు పెండింగ్ డిఏలు చెల్లించాలని, అదేవిధంగా 12వ పిఆర్సీ విధి విధానాలు ఖరారు చేయాలని, జెడ్పీఎఫ్ లోన్లు చెల్లించాలని, 1వ తారీఖున జీతాలు ఖచ్చితంగా చెల్లించాలని 2వ రోజు రిలే దీక్ష ఇక్కడ పాడేరులో నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 1వ తేదీన ప్రతి ఎంప్లాయీకి జీతాలు చెల్లించాలి. ఎవరైతే పిఎఫ్ లోన్ల కోసం, ఏపీజీఎల్ఐ కోసం, డిఏల కోసం బకాయిలు ఉన్నాయో బకాయిలన్నింటి కూడా త్వరగా రిలీజ్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చున్నారో వారి హామీ ప్రకారం సకాలంలో డిఏలు చెల్లించాలని, అలాగే పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని, అదేవిధంగా సిపిఎస్ జిపిఎస్ని కాకుండా ఓపీఎస్ని యథాస్థానంలో పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అల్లూరి జిల్లా పాడేరు నందు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తరపున ఈ యొక్క పెండింగ్ డిఏలు, అలాగే పిఎఫ్లు, సిపిఎస్ రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున 2వ రోజు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తాను పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉపాధ్యాయులందరికీ ఈ డిఏలు, పెండింగ్ డిఏలు కానీ, అలాగే పిఎఫ్ లోన్లు కానీ, మిగతా వాటి మీద సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు అవుతున్నా కూడాను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలను పరిష్కరించలేదు. కావున ఈ యొక్క బకాయిలను వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుచు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మా పాడేరు శాఖ ఈరోజు 2వ రోజు దీక్ష చేపట్టడం జరిగినది. కావున ఈ యొక్క పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించవలసిందిగా మా యూటీఎఫ్ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము. ఈరోజు